గైస్ వెల్కమ్ టు ప్రశాంత్ ఎడ్యులర్స్. సో ఇవాళ మనం వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న క్లాసులు అన్ని పార్ట్స్లో మనం ఇప్పుడు ఏంటంటే కోడింగ్ చేస్తూ అలా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది తెలుసుకుంటాం గైస్. సో ఈవేళ మన కాన్సెప్ట్ వచ్చేసేటప్పటికి కోడింగ్. ఓకే గైస్. సో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాము, కమెంట్స్ ఎలాగా, నెక్స్ట్ లిస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డిక్లేర్ చేస్తాము, చేంజెస్ చేస్తాము, నెక్స్ట్ సెట్స్ కానీ టపుల్స్ కానీ ఇవన్నీ మనం అన్నది వేళ క్లాస్లో చూస్తాం గైస్. సో ఈవేళ మన క్లాస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కోడింగ్ చేస్తూ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది మీకు చూపిస్తాను. సో లాస్ట్లో వచ్చేటప్పటికి ఏంటంటే నేను వీడియో లాస్ట్లో మనకి అసలు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆన్లైన్ కంపైలర్స్ ఏమేమి ఉన్నాయి, ఆఫ్లైన్లో అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసి ఎలా మనం ప్రింట్ చేస్తాము అనేది. ఇప్పుడు నేను వేరియబుల్ ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనే ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి, మనకి ఈ ఎక్స్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ దీన్ని మనం వేరియబుల్ అని పిలుస్తాం గైస్. ఓకే గైస్. ఇప్పుడు నెక్స్ట్ నేను y ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు నెంబర్ తీసుకున్నాను, ఇక్కడ నేను నేమ్ అని తీసుకుంటున్నాను. జాన్ అనేది ఒక నెంబర్ అని తీసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ప్రింట్ చేస్తున్నాను, వేరియబుల్స్ని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఏంటి, నేను ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నానో అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది రాయాలి. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను వేరియబుల్స్ తీసుకున్నాను, వేరియబుల్స్కి వాల్యూ అనేది అసైన్ చేశాను. వాల్యూ అనేది అసైన్ చేసిన తర్వాత ఒకసారి న్యూమరిక్ యాడ్ చేశాను, ఒకసారి ఏమో నేను నేమ్ అని మీన్ స్ట్రింగ్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ రెండాటిని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నేను రన్ చేస్తే నాకు ఏమొస్తుంది గైస్, చూడండి ఇదిగోండి, జాన్ అండ్ 5 నేను ఏ అయితే వేరియబుల్ అనేది ప్రింట్ చేశానో నాకు ఈ 2 అన్నది ప్రింట్ అయింది. ఓకే గైస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నాకు ఇప్పుడు నేను సపోజ్ నేను 2 ఎక్స్ అనే వేరియబుల్స్ ఇచ్చుకున్నా. ఇప్పుడు సేమ్ వేరియబుల్స్ అనేది ఇచ్చుకున్నా. ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఎక్స్ అనే 5 తీసుకున్నాను, ఎక్స్ అని జాన్ తీసుకున్నాను. బట్ నేను ఇచ్చింది ఏంటి, ఓన్లీ 1 ఎక్స్. రెండాటికి సేమ్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేశాను. ఇప్పుడు నాకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటున్నారు? చూడండి, జాన్ అని ఎగ్జిక్యూట్. ఎందుకు జాన్ అని ఎగ్జిక్యూట్ అయిందంటే మీకు నేను పార్ట్ 3లో వేరియబుల్స్ కాన్సెప్ట్లో ఏం చెప్పానంటే లాస్ట్ ఏదైతే మనం డిక్లేర్ చేస్తున్నామో ఒక వేరియబుల్కి అదే మనకి ఫైనల్లీ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ 5 అన్నది నేను ఏం చేస్తున్నానంటే ఈ 5 అన్నది నేను జాన్ తర్వాత ఇస్తున్నాను. ఓకే గైస్, జాన్ తర్వాత 5 అనే ఒక వేరియబుల్కి ఇచ్చి ఇప్పుడు నేను ప్రింట్ చేయమన్నాను. ప్రింట్ చేయమంటే ఏమైంది, 5. ఓకే గైస్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏమైంది, నేను ఏదైతే మనం లాస్ట్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్ మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది అనమాట, ఒకవేళ సేమ్ వేరియబుల్స్ అని డిక్లేర్ చేస్తే. ఓకే గైస్, నేను మళ్ళీ క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు మనకి మీకు అసలు ఇది ఏం టైపు, ఇది ఏంటి అనేది మీకు తెలియదు అనుకోండి. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు అసలు ఇది ఏం టైప్ అన్నది. సింపుల్గా మీరు ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు లాస్ట్లో ప్రింట్ అని పెట్టండి. అసలు ఎక్స్ అనే టైప్ ఏంటి, వై అనేది కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నారంటే ప్రింట్ వై టైప్ ఇచ్చుకుని వై అని ఇచ్చుకోండి. ఓకే గైస్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది, రన్ చేస్తే చూడండి, ఫస్ట్ ఎక్స్ అనేది ఏమైంది, జాన్ అంటే ఏంటి మనకు తెలుసు, స్ట్రింగ్. సో స్ట్రింగ్ అని ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వై ఏమి ఇచ్చాను నేను, 5 అంటే ఒక ఇంటీజర్ వాల్యూ ఇచ్చా, అందుకని ఇక్కడ ఇంటీజర్. సపోజ్ ఇక్కడ నేను ఫ్లోట్ వాల్యూ ఇచ్చానంటే, ఫ్లోట్ వాల్యూ అంటే పాయింట్ వాల్యూస్నే ఫ్లోట్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు చూడండి గైస్, ఫ్లోట్ అని మారింది. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ని అయితే డబుల్ కొటేషన్స్తో అయినా రాయొచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్తో అయినా రాయొచ్చు గైస్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను సింగిల్ కొటేషన్స్ ఇచ్చి రాస్తున్నాను, సింగిల్ కొటేషన్ ఇచ్చి రాస్తున్నా,
నాకు బోత్ ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ తీసేసి మనకి కమెంట్ కింద చేసేద్దాం గైస్. ఓకే, కమెంట్ కింద చేసేస్తే సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు నేను పర్టికులర్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో జాన్ అని రాశాను గైస్. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేయమంటే నాకు జాన్ అని ప్రింట్ చేయాలి. సింగిల్ కొటేషన్స్లో రాసా, ఇందాక డబల్ కొటేషన్స్లో రాసా. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి, జాన్ అని ప్రింట్ అయింది. అంటే ఇక్కడ ఏమైంది, ఒక స్ట్రింగ్ అన్నది మీరు వేరియబుల్కి డిక్లేర్ చేసుకుంటే అటు బోత్ సింగిల్ కొటేషన్స్లో అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, లేదా డబల్ కొటేషన్స్లో అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి వేరియబుల్స్లో నేను మీకు ఏమని చెప్పాను, మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ అంటే ఒక మనీ వాల్యూస్కి మల్టిపుల్ వేరియబుల్స్ అని డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఒకే వేరియబుల్కి మెనీ వేరియబుల్స్ అనేది అంటే ఏంటి, ఒక వాల్యూకి మాత్రమే మెనీ మల్టిపుల్ వేరియబుల్స్ అనేది అసైన్ చేయొచ్చు. అది ఎలాగన్నది మీకు చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఇప్పుడు నేను మెనీ టు మల్టిపుల్ చెప్తున్నా, నెక్స్ట్ 1 to మల్టిపుల్ చెప్తా. ఇప్పుడు మెనీ టు మల్టిపుల్ అంటే y ఈజ్ ఈక్వల్ టు సారీ ఇది అప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ వాడతామంటే 1 to మెనీకి. అదే మెనీ టు మెనీకి అయితే కామా వాడతాం, ఎక్స్ కామా వై కామా జెడ్. ఇప్పుడు నేను సపోజ్ 3 వేరియబుల్స్ తీసుకున్నా. ఇప్పుడు 3 వేరియబుల్స్కి 3 వాల్యూస్ అనేది అసైన్ చేస్తా. ఫస్ట్ ఆరెంజ్, తర్వాత బనానా, నెక్స్ట్ యాపిల్. ఓకే గైస్, ఈ 3 అసైన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ప్రింట్ చేయమంటున్నా ఎక్స్ అని, వై అండ్ జెడ్. ఎందుకు ఇక్కడ నేను 3 వాల్యూస్ తీసుకున్నా అంటే 3 వేరియబుల్స్ నేను తీసుకున్నా. సో ఆ 3 వేరియబుల్స్కి 3 వాల్యూస్ అసైన్ చేసా. ఇక్కడ నేను ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసా, మెనీ టు మల్టిపుల్ పర్ఫామ్ చేసా. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ నేను చూసారా, ఇక్కడ కామా దగ్గర నేను డబల్ వై తీసుకున్నాను తప్ప జెడ్ తీసుకోలేదు. ఇప్పుడు చూడండి. ఓకే గైస్, ఆరెంజ్, బనానా, యాపిల్ అని ప్రింట్ చేసా. ఓకే గైస్, నెక్స్ట్ అదే ఇప్పుడు ఒక వాల్యూయే తీసుకోండి. అంటే ఏంటి, ఆరెంజ్ అని ఒక వాల్యూ తీసుకున్నారు, బట్ 3 వేరియబుల్కి అదే అసైన్ చేస్తున్నారు. ఇక్కడ 1 వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్. ఓకే గైస్, ఇప్పుడు ప్రింట్ చేస్తే 3 ఆరెంజ్ అనే ప్రింట్ అవ్వాలి నాకు. చూసారా, 3 ఆరెంజ్ అనే ప్రింట్ అయినాయి, 3 ఆరెంజ్ అనే ప్రింట్ అయినాయి. చూసారా, అది డిఫరెన్స్. మెయిన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే, మల్టిపుల్ టు మెనీ అయితే మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకోవాలి, మెనీ ఇవి కూడా తీసుకోవాలి, ఏవి వేరియబుల్స్ అనేది తీసుకోవాలి. బట్ అక్కడ మనం కామా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం, ఇక్కడ ఈక్వల్ టు ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, మీకు సపోజ్ ఒక టపుల్ ఉంది. ఆ టపుల్ మీకు ఏంటంటే XYZలో కన్వర్ట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, XYZలో కన్వర్ట్ చేయాలి అంటున్నాను కదా. సింపుల్, దీని ముందు ఫస్ట్ లిస్ట్ రాసేసుకోండి. లిస్ట్ ఆర్ టపుల్ ఏదో ఒకటి మీ ఇష్టం. నేను ఫ్రూట్స్ అని తీసుకుంటున్నా. ఓకే గైస్, ఫ్రూట్స్ అని తీసుకొని ఒక లిస్ట్ తీసుకుంటున్నా. ఆ లిస్ట్లో నేను ఏం పెట్టా, బనానా, యాపిల్, చెర్రీ ఈ పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫ్రూట్స్ అనే తీసుకుంటున్నా. ఎందుకు, ఇప్పుడు ఇక్కడ నేను కామా ఆపరేషనే పర్ఫామ్ చేయాలి గైస్. ఇక్కడ కూడా ఎందుకు ఇక్కడ అలా చేస్తున్నామంటే, ఇక్కడ ఆల్రెడీ మీరు మల్టిపుల్ వేరియబుల్స్ అనేది మల్టిపుల్ వాల్యూస్ అనేది తీసేసుకున్నారు. అది దేంట్లో స్టోర్ చేశారు, ఫ్రూట్స్ అనే దాంట్లో స్టోర్ చేశారు. బట్ దాన్ని లిస్ట్ కింద చేసాం అంతే. ఆ లిస్ట్ వేరియబుల్స్ అన్నది మళ్ళీ దీనికే పర్ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ ఎందుకన్నా XYZ తీసుకున్నాం అంటే, మీరు అక్కడ ఎన్ని తీసుకున్నారు, ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే తీసుకున్నారు. సో ఇక్కడ కూడా 3 వాల్యూసే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీరు ప్రింట్ చేస్తే ఆ 3 ప్రింట్ అవుతుంది. ఇగో
బనానా, యాపిల్, చెర్రీ. ఓకే గైస్, మీకు అర్థమైందా? ఇప్పుడు దీన్ని కమెంట్స్ పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఓకే గైస్, అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 5, సారీ z ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డైరెక్ట్ ప్రింట్ ఆప్షన్లో x ప్లస్ వై ప్లస్ జెడ్ అని ప్రింట్ చేయమన్నా. ఇక్కడ చూసారా క్యాపిటల్ వై పడుతుంది, అలా ఉంటుంది మిస్టేక్స్, కొంచెం చూసుకొని చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ మనం కమెంట్ దగ్గర కూడా తిన్నంగా చేయలేదు గైస్. సో చూడండి, ఇప్పుడు రన్ అవుతుంది. చూడండి 18 అని ప్రింట్ అయ్యింది. అంటే ఏమైంది, నేను ఒక 3 వేరియబుల్స్కి 3 వాల్యూస్ అనేది అసైన్ చేసి డైరెక్ట్ ప్రింట్ ఆప్షన్లను అర్థమెటిక్ చేసా. సో మీరు అలా చేయలేను అనుకుంటే సింపుల్గా మళ్ళీ ఇక్కడ వేరియబుల్ తీసుకుంటా, అయ్యనే వేరియబుల్ తీసుకుని అర్థమెటిక్ ఆపరేషన్ బయటే పర్ఫామ్ చేయండి. పర్ఫామ్ చేసి ఇక్కడ ఐని ప్రింట్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ చూడండి 18 అనే ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మీకు అర్థమైందా, మీరు బయట వేరియబుల్కి అసైన్ చేసి ప్రింట్ చేయమన్నా లేదా డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో చేయమన్నా మనకి ఏంటంటే అవుట్పుట్ అన్నది మనకి డిక్లేర్ అయిపోద్ది. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు మొన్న మీకు గుర్తుంటే గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ చెప్పా కదా. సో ఫస్ట్లీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తా. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలని చెప్పా కదా గైస్. ఓకే గైస్, ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే మనం అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను సంథింగ్ ఆసమ్ అనే వేరియబుల్కి ఒక వాల్యూ అనేది అసైన్ చేసా. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఫంక్షన్ డిఫ్ అంటే ఫంక్షన్ అంటే ఏంటంటే డిఫ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మై ఫంక్షన్కి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, అది మై ఫంక్షన్ అని. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే ఎక్స్, ఏదైతే ఎక్స్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తున్నాను, ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ అది ఎందులో ఉందని చెప్తున్నానంటే మై ఫంక్షన్లో ఉంది అని చెప్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి ప్రింట్ అవుతుంది. 1 minute గైస్. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే మై ఫంక్షన్ డాట్ py అని మళ్ళీ కొత్త తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన ప్రోగ్రామ్ అన్నది ఇన్సర్ట్ చేస్తాను గైస్. ఓకే గైస్, ఇప్పుడు మనకి రన్ చేసి చూస్తే ఇవన్నీ క్లియర్ చేసేద్దాం.
క్లియర్ చేసేసి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమడుగుతుంది, పైథాన్ స్కేట్. ఓకే గైస్, ఇక్కడ మీరు చూస్తే మై ఫంక్షన్ ఉన్నది. ఇక్కడ ఈ బార్డర్కి ఎక్కడైతే ఫంక్షన్ డిఫైన్ చేశారో అక్కడికి ఈ ఫంక్షన్ అనేది రావాలి, అప్పుడైతే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లెవెల్ ఆఫ్ లైన్ కోడ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చేస్తుంది అంటే మీరు లైన్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అంటే ఫంక్షన్ ఎక్కడ డిక్లేర్ చేశారో ఆన్ ద లైన్లో ఆ బాటంలో కూడా మీకు అక్కడే మీకు ఫంక్షన్ అనేది డిక్లేర్ అవ్వాలి గైస్. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీకు లోకల్ అయితే మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఇది ఏదైతే అవసరం అనేది అవుట్ సైడ్ రాసుకున్నారో ఇప్పుడు దాన్నే నేను ఇన్సైడ్లో రాస్తే, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ రాశాను కదా, అదే ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ రాస్తే దీన్నే లోకల్ అంటాం. ఓకే గైస్, ఇప్పుడు నేను రన్ చేసి చూసారా లోకల్ వేరియబుల్. అది ఇప్పుడు మీకు 2 విధాల కింద చెప్తాను గైస్. ఇప్పుడు లోకల్ ఆఫ్ ద ఫంక్షన్ వాడారు కదా, ఇప్పుడు నేను గ్లోబల్ కమ్ లోకల్ అంటే ఏంటి, ఇప్పుడు వై అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. సో వై అనే వేరియబుల్ తీసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫెంటాస్టిక్ అనే ఒకటి తీసుకుని అప్పుడు మీకు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫెంటాస్టిక్ అని తీసుకొని మీకు అవుట్ సైడ్ ఆఫ్ ద దాంట్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వైని ప్రింట్ చేస్తాను గైస్. సో ఇప్పుడు చూడండి, చూడండి గైస్, ప్రింట్ అయిందా, ఆసమ్ అండ్ ఫెంటాస్టిక్ అండ్ ప్రింట్ అయిందా. ఒక్క నిమిషం మీకు క్లియర్ చేసి చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఏమైంది గైస్, ఆసమ్ అంటే ఏంటి, మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మనకి ఏంటంటే గ్లోబల్ అని పిలుస్తాం. అదే లోకల్ వచ్చేటప్పటికి ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ని ప్రింట్ చేసేది మనం లోకల్ అంటాం గైస్. ఓకే గైస్, నెక్స్ట్ మనకు వచ్చేసేటప్పటికి ఏంటంటే మీకు ఐడియా ఉందా గైస్, ఇంటీజర్స్ ఇవన్నీ చెప్పాను నేను అప్పుడు. ఇంటీజర్స్ అది ఎలా తెలుసుకుంటామని ఇందాక మీకు వేరియబుల్స్ డిక్లరేషన్లో దాని ఒక్క టైప్ ఎలా తెలుసుకుంటాం ఇవన్నీ చెప్పాను కదా గైస్. అదే ఇంటీజర్ అయితే ఇంటీజర్ అని ప్రొడ్యూస్ అవుతుంది, అదే స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు టైప్ కన్వర్షన్ నేను వై ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకుని వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 5.55 అని ప్రింట్ చేస్తాను. అంటే ఇక్కడ ఏంటి, ఫ్లోట్ వాల్యూ తీసుకున్నా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అన్నది నాకు ఫ్లోట్ వాల్యూ కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నాను గైస్. అంటే ఇక్కడ వేరియబుల్ అనేది ఎక్స్ తీసుకోకండి, కొన్ని వేరే వేరియబుల్ తీసుకోండి మీకు అర్థమయ్యేటట్లు. ఇప్పుడు నేను మళ్ళీ బి అని తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వై వాల్యూని ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు నేను ప్రింట్ ఏ అని చేసి ప్రింట్ బి అని తీస్తే ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమవుతుంది, వై వాల్యూ ఏమో ఇంట్లోకి మారిపోద్ది, ఎక్స్ వాల్యూ ఏమో ఫ్లోట్లోకి మారిపోద్ది. ఓకే గైస్, చూడండి అర్థమైందా ఎలా చేంజింగ్ అవుతుందో. అది గైస్ టైప్ కన్వర్షన్. నెక్స్ట్ మీకు స్ట్రింగ్స్ అనేది ఇంకా ఐడియా ఉండుంటుంది. స్ట్రింగ్స్ మళ్ళీ చెప్పాలా, సర్లే. ఇప్పుడు స్ట్రింగ్స్ మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ తీసుకున్నా. స్ట్రింగ్ అంటే తెలుసు కదా గైస్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఏమని పిలుస్తాం అంటే స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అని పిలుస్తాం. క్యారెక్టర్ అంటే 1 ఉంటుంది, అదే స్ట్రింగ్ అంటే ఒక వర్డ్. ఓకే గైస్, హలో వరల్డ్ అని తీసుకున్నాను. ఈ హలో వరల్డ్ తీసుకుని ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ అంటే ఏమవుతుంది, నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అయింది.
ఓకే గైస్, ఇప్పుడు నాకు హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు అలా కాదు, ఒక స్పెసిఫిక్ లెటర్ అంటే ఏంటి, క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకొని ఇప్పుడు నాకు ఈ ప్రింట్ అవ్వాలి. ఇండెక్స్ రూల్ యూస్ చేసుకొని 1 అని పెడితే నాకు ఈ అని ప్రింట్ అవుతుంది గైస్. చూడండి, ఈ అని ప్రింట్ అయిందా లేదా? అంతే. మనం ఒక క్యారెక్టర్ ప్రింట్ చేయాలంటే ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసుకుంటూ నాకు ఏ క్యారెక్టర్ అయితే ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో ఆ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నాకు అలా కాదు, దీని ఒక లెంత్ తెలియాలి. అంటే లెంత్కి వచ్చేటప్పటికి LEN, ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పారాన్సిస్ అనేది వాడతాం గైస్. ఓకే, పారాన్సిస్ అనేది వాడతాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమవుతుంది, మొత్తం 11 క్యారెక్టర్స్ అనేది ఉన్నది. అంటే ఇక్కడ చూడండి 3, 6, 4. ఇక్కడ స్పేస్ కూడా కౌంట్ అయింది గైస్. సో స్పేస్ కౌంట్ అయింది అంటే మనకి ఏమైంది, ఇప్పుడు 11 క్యారెక్టర్స్ వచ్చింది. అదే ఇప్పుడు నేను సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు నాకు స్ట్రింగ్లో ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు నాకు అసలు ఆ వర్డ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, నేను బ్రాకెట్స్లో పెట్టుకొని నేను హలో అని ప్రింట్ చేసి ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఎక్స్లో ప్రజెంట్ అయితే నాకు ట్రూ అని ప్రజెంట్ అవుతుంది గైస్. ఎక్స్లో ప్రజెంట్ అవ్వకపోతే నాకేంటంటే ఫాల్స్ అని ప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ట్రూ అని ప్రజెంట్ అయిందంటే హలో అన్నది నేను ఇచ్చిన వేరియబుల్లో ఆల్రెడీ ప్రజెంట్ అయ్యి ఉంది. సో అందుకని నాకు ట్రూ అని ప్రింట్ అయింది. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే మీకు ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే ఓకే గైస్, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని అంటే ఇఫ్ నాకేం కావాలి, హలో అనేది ఇన్ ఎక్స్లో ఉందా లేదా అని ప్రజెంట్ అవ్వాలి. ఓకే గైస్, అలా ప్రజెంట్ అయ్యి ఉంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే హలో ఇన్ ఎక్స్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు సింగిల్ కొటేషన్స్ వాడుకోండి, అన్ని డబుల్ కొటేషన్స్ అయిపోయినాయి కదా, సో కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు డబుల్ కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్ యూజ్ చేసుకుంటే అంటే ఏమైంది, ఇక్కడ హలో అన్నది ఎక్స్లో ప్రజెంట్ అయింది, ట్రూ అయింది మౌలానా. ఓకే గైస్, ఇప్పుడు అదే నేను ఇప్పుడు హలో వరల్డ్ యూజ్ చేసుకుని ఇప్పుడు స్లైజింగ్ చేస్తాను. చూడండి, స్లైజింగ్ అంటే ఇప్పుడు ప్రింట్ నాకు రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి, ఇప్పుడు సపోజ్ 2 నుంచి 5 వరకు కావాలి నాకు రేంజ్. ఇప్పుడు నేను రేంజ్ ఇచ్చుకున్నా స్లైజింగ్ అంటే ఇప్పుడు నాకు ఏమైంది, ఇదిగో చూడండి 2 నుంచి 5 వరకు ఈ లెటర్స్ అనేది ఉంది. అదే ఇప్పుడు నేను డైరెక్ట్ 5 అని ఇస్తే నాకు 0 నుంచి 5 వరకు ఏవైతే ప్రజెంట్ ఉన్నాయో అవన్నీ కావాలి, హలో అని ప్రింట్ అయింది. ఓకే గైస్, ఇప్పుడు అదే నేను నెగిటివ్ ఇండెక్సింగ్ ఇస్తే అంటే ఏంటి, -1, 0 నుంచి మిగతా అన్ని -1 అంటే నాకైంది హలో వరల్డ్లో డి అంటే -1 అక్కడే కదా గైస్, దాని ముందు వరకు ప్రింట్ అయింది మనకి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఇక్కడ నేను సపోజ్ ఇప్పుడు రీప్లేస్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు రీప్లేస్మెంట్ ఆపరేటర్ ఏంటి, ఎక్స్ డాట్ రీప్లేస్. సో రీప్లేస్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, హెచ్ ప్లేస్లో జే అని పెట్టాలనుకుంటున్నా. ఓకే గైస్, హెచ్ ప్లేస్లో జే అని పెట్టాలనుకుంటున్నా. అప్పుడు నేను ఎక్స్ ప్రింట్ చేస్తే నాకేమవుతుంది, హలో వరల్డ్ అనే ప్రింట్ అవుతుంది.
ఇదిగోండి గైస్. అంటే నేను ఇంకొక వేరియబుల్‌లో మళ్ళీ దీన్నంతటిని డిక్లేర్ చేశా. డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ రన్ చేస్తే నాకు చూడండి హెచ్ ప్లేస్‌లో జే వచ్చిందా? ఇది గైస్. నెక్స్ట్ మనకొచ్చేటప్పటికి ఏంటంటే, మీకు ఇందాక ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎలా పర్ఫార్మ్ చేయాలి ఇయన్నీ చెప్పేసా. ప్లస్ ఆపరేషన్ ఇయన్నీ. సో, నాకు తెలిసింది ఇప్పటి వరకు మీకెక్కడ డౌట్ లేదు. ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి గైస్. డెఫినైట్‌లీ నేను చూసి మీకన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ మన క్లాస్‌లో వచ్చేటప్పటికేంటంటే, నేను మీకు లిస్ట్స్, టపుల్స్ ఇవన్నీ చెప్తా. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసుండి ఇది లెంగ్తీ వీడియో అయింది. ఇప్పుడు మళ్ళీ నేను నీకు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇది ఒక 20 మినిట్స్ అలా తీసుకుంటది. సో, నెక్స్ట్ వీడియోలో మీకు ఇది ఎలాగా, ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. లిస్ట్, టపుల్, సెట్స్. ఓకే గైస్. సో, ఇప్పుడు వరకు మీకు ఎక్కడ డౌట్ లేదు కదా! ఇప్పుడు ఇన్‌స్టాలేషన్‌లోకొచ్చేటప్పటికి సో గైస్ ఇప్పుడు ఇన్‌స్టాలేషన్‌లోకొచ్చేటప్పటికి మనకేంటంటే మనకి ఇప్పుడొచ్చే ఇన్‌స్టాలేషన్‌లో ఇప్పుడు మీరు ఆన్‌లైన్ కంపైలర్‌లో రన్ పైథాన్ ఇన్ ఆన్‌లైన్ అని కొడితే మీకు ప్రోగ్రామ్ జీ అని సంథింగ్ వెబ్‌సైట్స్ వస్తాయి. అందులో మీరు ఆన్‌లైన్ అంటే ఏంటి నెట్ ద్వారా చేసుకోవచ్చు. అది ఆఫ్‌లైన్‌లోకొస్తే విజువల్ స్టూడియో అని గూగుల్‌లో సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ ఓపెన్ అయ్యే దాంట్లో మీ విండోస్ ఏదైతే ఉందో ఆ విండోస్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సో, అప్పుడు మీరేం చేస్తారా అంటే పైథాన్ మీకు ఏదైతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయి. ఆ ఎగ్జిక్యూటివ్స్‌లో మీరు పైథాన్ అనే ఒకటి మీకు నచ్చిన వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫోల్డర్‌లో మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, ఆ క్రియేట్ చేసిన దాంతో పాటు .py అంటే ఏంటి పైథాన్ అని చెప్తది గైస్. సో, పైథాన్ అని డౌన్‌లోడ్ సేవ్ చేసుకున్న తర్వాత ఫోల్డర్ మీకు ఏదైతే కావాలో కంటెంట్ అది రన్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు గైస్. సో, సింపుల్‌గా మీకు అప్పుడు ఏంటంటే విజువల్ స్టూడియోలో మీకు అన్ని కంపైలర్స్ అనేది ఇందులో ఉంటది గైస్. సో, సింపుల్ అవుతది. విజువల్ స్టూడియో అన్నది చాలా ఈజీ. లేదన్నా మా ల్యాప్‌టాప్‌లో స్పేస్ లేదు అనుకుంటే మీరేం చేస్తారంటే ఆన్‌లైన్ కంపైలర్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు యూట్యూబ్. సారీ గైస్. సో, పైథాన్ అన్నది ఆన్‌లైన్ కంపైలర్స్ ద్వారా చేసుకోవచ్చు. సో, గైస్ ఇగ మన ఛానెల్ ఏంటంటే రీచ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికేంటంటే సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు అవ్వట్లేదు గైస్ చూస్తున్నారు కానీ. సో, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానెల్‌ని షేర్ చేయండి గైస్. సో, ఏంటంటే ఇలాంటి కంటెంట్ చాలా మందికి షేర్ అవుతది. ఓకే గైస్. మీరందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేస్తారనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్ అన్నది డెఫినెట్‌గా ఎవరు మిస్ అవ్వకండి గైస్. డెఫినెట్‌గా అందరూ చూడండి. అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ లిస్ట్, టపుల్, సెట్స్ అన్నది ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, అసలు ఎలా అసైన్ చేస్తాం, ఎలా చేంజ్ చేస్తాము, ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్‌లో అనేది కంపల్సరీ చెప్తా గైస్. సో, థాంక్ యూ. వీడియోస్ అన్నది కొంచెం డిలే అవుతున్నాయి గైస్. ఎందుకంటే నాకు ప్రెజెంట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. బీటెక్ సెకండ్ ఇయర్. సో, కొంచెం లేట్ అవుతున్నాయి. సో, ఎవరు ఏమనుకోకండి. డెఫినెట్‌గా నా బెస్ట్ అనేది ట్రై చేస్తాను పెట్టడానికి ఆన్ టైమ్‌లో. సో, ఎక్కడైనా కొంచెం లాగ్ అయితే ఏమనుకోకండి గైస్. ఈ ఎగ్జామ్స్ అయినంత వరకే. ఎగ్జామ్స్ అయిన తర్వాత కన్ఫర్మ్‌గా ప్రతి వీక్‌కి మీకన్నది వీడియోస్ అనేది రిలీజ్ చేస్తా. ఓకే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.